సార్ లింక్ డాక్యుమెంట్స్ అంటారు, ఈసీయేనా అది కూడా? లింక్ డాక్యుమెంట్స్ వేరు. లింక్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు, మీరు ఇల్లు కొనుక్కున్నారు కదా, మీరు ఇల్లు ఒక సెల్లర్ దగ్గర కొనుక్కున్నారు. అవును. అతను మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. ఓకే. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అతని పేరు మీద ఉన్న ఇంటిని మొత్తం డీటెయిల్స్తో సహా మీకు ఒక డాక్యుమెంట్ రూపంలో రిజిస్ట్రేషన్, గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసి తీసుకున్నారు. ఓకే. సో ఈ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఇది ఒక లింక్. ఓకే. అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అతనికి వేరే ఎక్స్పర్సన్ రిజిస్టర్ చేసిండు కదా, అవును. అతని దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా. అవును. సో ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీకు ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి ఇచ్చిండు. అవును. అంటే అతని దగ్గర నుంచి మీకు వచ్చింది. అది అంతకుముందు అతని దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు కదా. అట్లా ఏదైతే డాక్యుమెంట్లు ఉంటాయో వీటినే లింక్ డాక్యుమెంట్స్ అంటాం. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ప్రెజెంట్ లింక్ డాక్యుమెంట్. ఓకే. డాక్యుమెంట్ అంటే సెట్ ఆఫ్ పేపర్స్. అవును. ఇవన్నిటిని కాకుండా ఇవన్నీ ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ తోటి, డైమెన్షన్స్ తోటి, ప్లాట్ నెంబర్స్ తోటి, చుట్టూ ఏదైతే నార్త్ ఈస్ట్ వెస్ట్ చుట్టూ సరౌండింగ్స్లో ఏమేమి ప్లాట్స్ ఉన్నాయి, వీటన్ని డీటెయిల్స్ తోటి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చేదే ఈసీ. ఈసీలో ఒకటే పేపర్లో వస్తుంది ఒక డాక్యుమెంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో ఈసీ తీసుకుంటే మనకు ఈ లింక్ దొరుకుతుంది, లింక్ మొత్తం దొరుకుతుంది.